కృష్ణగాడి వీరబ్రహ్మ గాథ తర్వాత కూడా మీకు చాలా రోజులు సరైన ఆఫర్ రాలేదు అని అవును చెప్పేసి అవును అవును 6 months ఖాళీగా ఉన్నాను అప్పుడు. అంటే ఎందుకు మీకు పబ్లిసిటీ లేకనా లేదంటే ఏంటి? యా పబ్లిసిటీ అని కాదండి. ఇప్పుడు నేనేమంటానంటే నా ఫేస్ కాదు, నా రచన వినిపించాలి, కనిపించాలి అని నేను ఫీల్ అవుతాను అనమాట. బట్ ఈ రోజుల్లో అలా లేదు. మార్కెటింగ్ ఇంపార్టెంట్ అయిపోయింది కదా. మార్కెటింగ్ ఇంపార్టెంట్ అయింది. ఫేస్ కనిపించాలి, వాడెవడో తెలియాలి, మాటి మాటికి పేరు వినిపించాలి. సో ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా రీల్స్ కానీ ఏది కానీ ఎక్కువ ఎవరైతే కనిపిస్తారో వాడికే వ్యూస్, వాడికే లైక్స్ ఇలా ఉంటుందన్నమాట. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అండి. అంటే మన పాట వినిపించాలి కానీ మనం ఎందుకు కనిపించాలి అని నేను మీడియాలో వర్క్ చేసేవాడిని. కావాలంటే ఎంత పబ్లిసిటీ అని చేయించుకోవచ్చు. బట్ పర్సనల్లీ ఐ డోంట్ లైక్ ఇట్ అనమాట. అంటే మీ మైండ్ సెట్ ఒక 90s 2000s వరకు ఫైన్, బట్ ఇప్పుడు మారాల్సి వచ్చింది కదా. యా అవునండి, మారాల్సి వచ్చింది. కనిపిస్తున్నారు మా లిరిక్ రైటర్స్ కూడా ఏ ఛానల్ పెట్టే కనిపిస్తున్నారు. అంటే లిరిక్ రైటర్స్ అనే వాళ్ళు కెమెరా ముందుకు రావాల్సిన అవసరం లేదు అనే మిత్ని బ్రేక్ చేసింది మాత్రం అనంత్ శ్రీరామ్ గారును రామ్ జోగ శాస్త్రి గారు. అసలు రామ్ జోగ శాస్త్రి గారు అయితే ట్విట్టర్లో ఆటాడుకుంటారు జనాలందరూ. సాంగ్ రిలీజ్ అవుతుంటే అందరూ ఏదైనా పెద్ద హీరో సాంగ్ ఏదైనా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ ఆయన ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళిపోతారు. ఏమైనా పోస్ట్ చేస్తారేమో, దాని గురించి ఏమైనా చిన్న హింట్ అని ఇస్తారేమో అని చెప్పేసి. మరి మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అలాగే? నాకు ట్విట్టర్ అస్సలు నచ్చదండి. సో అంటే ఎంత నెగిటివిటీ ట్విట్టర్లో, ఎంత నెగిటివిటీ ఉంటుందంటే అసలు వాడు కనీసం ఆ పాట వినని కూడా విని ఉండడు, కరెక్ట్గా మీనింగ్ కూడా తెలిసి ఉండదు. పాట పెట్టగానే వేస్ట్ అని పెట్టేస్తుంటారు కింద కమెంట్స్. సో నాకు ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్ ఉంటా, బట్ ట్విట్టర్ నాకు అసలు నచ్చదు. అంటే ఇమీడియట్ జస్టిఫికేషన్ అనేది అంటే ఒక ట్విట్టర్నే కాదు, ప్రతి చోట ఉంటుంది. అంటే ఒక పాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాట రాయడానికి ఒక 2 రోజులు ఒక 3 రోజులు తీసుకొని ఉండొచ్చు. ఆ పాట విని దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. అవును, ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 4 గంటలకు ఒక పాట రిలీజ్ అయిందంటే దాన్ని మ్యూజిక్ ఫస్ట్ ఎంజాయ్ చేసి దాని తాలూకా భావాన్ని అర్థం చేసుకొని అందులోని మీనింగ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 24 hours పడుతుంది. కానీ ఇప్పుడు అంత టైం ఎవరు తీసుకోవట్లేదు. అవును.